గైస్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ లో పర్చేస్ చేసిన కొన్ని డ్రెస్సెస్ రివ్యూ ఇవ్వడానికి వచ్చాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ కుర్తా సెట్. ఈ కుర్తా సెట్ నాకు నా విష్ లిస్ట్ లో ఎప్పటి నుంచో ఉంది. సో నేను ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను. సో ఇది నేను చెప్పినట్టుగా ఫ్లిప్కార్ట్ లో పర్చేస్ చేశాను. సో మెయిన్లీ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్ అండి. బట్ కానీ ఫ్యాబ్రిక్ వైజ్ గా నాకు పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు, కాటన్ లాగే అనిపించింది. కాటన్ బ్లెండ్ అయినా కూడా ఈ సమ్మర్ కి మంచిగా వేసుకోవడానికి మంచిగా ఉందండి. నేనైతే ఈ కలర్ అండ్ కాంబినేషన్ ఎగ్జాక్ట్ గా రాదని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మీరు పిక్ లో ఎలాగైతే చూస్తారో వైబ్రెంట్ కలరే వచ్చింది. మంచిగా ఉంది కలర్ కాంబినేషన్. జనరల్ గా కాటన్ డ్రెస్సెస్ కి కొంచెం లైట్ గా ఉంటాయి కదా కలర్ షేడ్స్ అవన్నీ. ఇంకొకటి ఈ డ్రెస్ వచ్చేసి నేను 476 ఆ రేంజ్ లో తీసుకున్నాను. మెయిన్లీ నాకు ఈ డ్రెస్ కి ఫిట్టింగ్ బాగా నచ్చిందండి. ఇక్కడ స్టిచ్చింగ్ అదంతా మంచిగా ఉందండి. సో లెంత్ వైజ్ అదంతా జనరల్ గా సరిపోయిద్దండి అందరికి. మరీ లెంతీగా లేదు టాప్ అయితే. నెక్ అయితే ఇలా వి షేప్ నెక్ వచ్చేసింది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా ట్రాన్స్పరెంట్ ఉండిద్ది అనుకుంటాం కదా కొంచెం కాటన్ వస్తే. బట్ మరి అంత ట్రాన్స్పరెంట్ కూడా లేదు. బట్ లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు, అయినా కూడా ట్రాన్స్పరెంట్ ఏం అంతగా లేదండి. సో వన్ థింగ్ ఏంటంటే ఇది బాటమ్ యాక్చువల్ గా నేను ఆర్డర్ చేసుకున్న సైజ్ వచ్చేసి ఎస్ అండి. మీ బాటమ్ నాకు కొంచెం టైట్ అనిపించింది. సో జనరల్ గా మీ సైజ్ కంటే వన్ సైజ్ బిగ్గర్ ఆర్డర్ చేసుకుంటే బాటమ్ కొంచెం కంఫర్టబుల్ గా వచ్చింది అనిపించింది. సో బాటమ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా సేమ్ ఉంది. టాప్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే వచ్చింది. కాకపోతే కొంచెం టైట్ ప్యాంట్ అనిపించింది. టాప్ కి సెట్ అయ్యే లాగా అనిపించట్లేదు నాకు. అండ్ పాకెట్ కూడా ఇచ్చారు. సమ్మర్ సీజన్ లో ఇలాంటి డ్రెస్సెస్ మంచిగా ప్రిఫర్ చేస్తాం కదా మనము. సో మీకు కావాలి అంటే ఇప్పుడు చూపించే డ్రెస్సెస్ అవన్నీ డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాను, ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఈ టాప్. ఈ డ్రెస్ వచ్చేసి చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇది లెంత్ వచ్చేసి ఇలా షార్ట్ లెంత్ ఉండింది. ట్యూనిక్స్ అంటారు కదా, సో షార్ట్ కుర్తా టైప్ ఉండింది. సో ఇది కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇది నాకు అరౌండ్ 330 340 ఆ రేంజ్ లో కొన్నాను. బిలో 350కే వచ్చేసింది నాకైతే. నేనైతే కుర్తా క్వాలిటీ అవన్నీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు దగ్గర నుంచి గమనించండి, అర్థమవుతుంది మీకు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ మనీకి ఇంత ఫినిషింగ్ కానీ అదంతా నాకు చాలా బాగా నచ్చింది. ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ అదంతా, మిడిల్లో బటన్స్ కూడా కొంచెం క్వాలిటీ బటన్స్ ఇచ్చారనిపించింది నాకైతే. సో ఈ డ్రెస్ వచ్చేసి 2 షేడ్స్ లో ఉండింది. ఇది ఫేడ్ అయిద్దా లేదా అనేది ఇంకా నేను చెక్ చేయలేదండి. వాష్ చేసిన తర్వాత కుర్తా ఎలా ఉండిద్దో తెలియదు. బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కస్ రేయాన్. మనకి సమ్మర్ కి చాలా స్మూతీగా ఉందండి, చాలా స్మూత్ గా ఉంది. సమ్మర్ కి మంచిగా ప్రిఫర్ చేస్తాను నేను ఇలాంటి డ్రెస్సెస్ అయితే. ఇక్కడ కూడా ఇలా హ్యాండ్స్ కి కూడా చిన్న చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు, ఇలా లేస్ ఇచ్చేసి. సో త్రూ అవుట్ కుర్తా మొత్తం ఇలా చిన్న చిన్న బూటీస్ తోటి థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనొచ్చు, లేదు చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీ అనొచ్చు. ఫినిషింగ్ అదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. సేమ్ దీనికి కూడా ఫిట్టింగ్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఎగ్జాక్ట్ నేను ఏ సైజ్ అయితే తీసుకున్నానో నాకు ఎగ్జాక్ట్ గా ఫిట్ అయింది సైజ్ అవన్నీ. నేను వేసుకొని ఎలా ఉంటుందో చూపిస్తాను, ఈ వీడియోకి యాడ్ చేస్తాను. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. సో ఈ బటన్స్ వచ్చేసి ఓపెనబుల్ కాదండి. జస్ట్ ఇక్కడ వి షేప్ లో నెక్ వచ్చేసింది. ఇంకా రిమైనింగ్ బటన్స్ అన్ని అటాచ్ చేసేసి ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇదండి. ఇది మీరు అందరూ చూసే ఉంటారు. బట్ నా విష్ లిస్ట్ లో మాత్రం ఎప్పటి నుంచో ఉంది, తీసుకుందాం అని అనుకుంటున్నాను. ఇది కూడా విస్కాస్ రేయాన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా నేను అరౌండ్ 330 ఆ రేంజ్ లో కొన్నాను. ఫ్యాబ్రిక్ వైజ్ అంతా ఓకే. ఇలా పఫ్ స్లీవ్స్ ఇచ్చారు.
హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అండ్ పఫ్ స్లీవ్స్ ఇచ్చారు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఈ టాప్కి నాకైతే హ్యాండ్స్ ఫిట్ అవ్వలేదండి. సో మనం బటన్ పెట్టుకోకుండా ఉంటే మాత్రమే ఫిట్ అవుతాయి, లేదు అంటే ఇక్కడ పట్టేస్తాయి కదా. సో అలాగా నాకు ఇవి ఫిట్ అవ్వలేదు. ఓవరాల్ అంతా ఫిట్టింగ్, అంతా డ్రెస్ ఫిట్టింగ్, ఐ మీన్ టాప్ ఫిట్టింగ్ అంతా చాలా బాగుంది. బట్ కాకపోతే ఈ హ్యాండ్స్ వరకు లీవ్ చేసుకుంటే మాత్రమే కొంచెం ఫిట్ అవుతున్నవి, రిమైనింగ్ ఫిట్ అవ్వట్లేదు. సో టాప్ విషయానికి వస్తే ఇక్కడ ఇలా డిజైన్ లాగా ఒక డిజైన్ లాగా ఇచ్చేసి మధ్యలో లేస్ ఇచ్చేసారు. సో నేను పిక్ లో చూసిన కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్, బట్ ఇది మాత్రం కొంచెం లెమన్ ఎల్లో లాగా లేదు, సంథింగ్ లైక్ గడపచ్చ ఎల్లో అంటారు కదా, కొంచెం ఎల్లో కలర్ మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంది, మరీ అంత కాదు బట్ కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది కలర్. ఫ్యాబ్రిక్ కూడా నేను పెట్టిన ప్రైస్ కి ఓకే. ట్రాన్స్పరెంట్ అంటే మరీ అంత ట్రాన్స్పరెంట్ లేదు, వీటికి కూడా లైనింగ్స్ అంటూ ఏమీ లేవు, బట్ మరీ అంత ట్రాన్స్పరెంట్ కాదు, మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో ఫిట్టింగ్ అదంతా నాకు ఓకే. నేను ఆర్డర్ చేసిన సైజ్ వచ్చేసి ఎస్. చెప్పాను కదా, ఇది ఒక స్లీవ్స్ ఒకటి మాత్రం కొంచెం టైట్ ఉన్నాయి. సో నేను ఇది కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కాస్ రయాన్ అండి. అండ్ వీటికి సంబంధించిన ఇప్పుడు దాకా చూపించిన డ్రెస్సెస్ అవన్నీటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.